తమరి అనుమతితో ప్రభుత్వ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను. Resolution moved. I request to the Minister to explain the aims and objects of the resolution. సో ప్రభుత్వ తీర్మానము వెనుకబడిన తరగతుల షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతి నిమిత్తం వివిధ సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ అవకాశాలు ప్రణాళికలను రూపొందించి అమలుపరిచేలా తెలంగాణ మంత్రివర్గం తేదీ 4/2/2024 తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ కుల సర్వే కులగణన ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుందని ఆశిస్తాను. Now the discussion on government resolution. దీనికి సంబంధించి ఒక తీర్మానం ఒక టీమును అధ్యక్ష ధన్యవాదాలు. ముందుగా గౌరవ సభ్యులందరికీ ఈ యొక్క తీర్మానానికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క అపూర్వ ఘట్టంగా భావిస్తాను నా జీవితంలో. ఎందుకంటే విద్యార్థి దశ నుంచి ఒక బలహీన వర్గాల రాజకీయం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఈరోజు మా నాయకుడు కూడా రాహుల్ గాంధీ గారు ఈ యొక్క అంశం మీద అనేక సందర్భాల్లో చెప్తున్నటువంటి దాని ప్రకారంగా ఈరోజు తీర్మానం అందరి సంక్షేమానికి సంబంధించి ఉపయోగపడే విధంగా ఒక సమాచారాన్ని తీసుకొని ముందుకు పోయేటువంటి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది మరి గౌరవ ముఖ్యమంత్రి గారి మిగతా ఉప ముఖ్యమంత్రి గారి మంత్రులందరూ శాసనసభ్యులందరూ కలిపి ఒక మంత్రివర్గ తీర్మానం తీసుకున్నది. ఇది జనాభా గణన లేదా కులగణన అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోదైనా ఆయా అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు సర్వేలను చేపట్టేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఈరోజు తీసుకుంది. గతంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం 2011లో చేసి అప్పటికి కూడా దాని తర్వాత జరిగినటువంటి ఎక్కడ కూడా బయటికి రాలేదని ఈరోజు ఈ యొక్క సర్వే ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా రాజ్యాంగంగా ఉన్నటువంటి ఎస్సీ కాకుండా బలహీన వర్గాలకు సంబంధించి కూడా ఈ అంశం ద్వారా సర్వే ద్వారా న్యాయం జరుగుతుందనేటువంటి ఒక అంశాన్ని మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తాను. Resolution moved. Now the discussion on government resolution.